స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ సూచీల్లో అంత భారీ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయని మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఫిబ్రవరి 19 నుండి 80% కన్నా ఎక్కువ BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లోని నెగటివ్ రిటర్న్స్ మేము చూసాం. అండ్ అదే సమయంలో నిఫ్టీ దరిదాపు 1% లాభాలు ఆర్జించింది. మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ సూచీల్లోని అమ్మకాలు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కన్సర్న్స్ రేస్ చేసిన తర్వాత నుంచి బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. సెబీ చీఫ్ మాధవీపురి బుచ్ అన్నారు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోని వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయి అండ్ దానివల్ల ఫ్రాత్ బిల్డింగ్ అవుతుందని. అండ్ దిస్ ఇండికేట్స్ దట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెగ్మెంట్ లోని ప్రైస్ మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది. సెబీ చీఫ్ ఇది కూడా అన్నారు దట్ సెబీ ఏమో ఆ మ్యాండేట్ ఇక్కడ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ 65% వరకు అసెట్స్ ఈ స్టాక్స్ లోని పెట్టుబడులు పెడతారో ఆ మ్యాండేట్ ని కూడా రివ్యూ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ వార్నింగ్ తర్వాత అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా AMFI వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కి డైరెక్టివ్ ఇచ్చారు దట్ ప్రతి 15 రోజులకి వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ చేయాలి అండ్ మార్చ్ 15 నుండి కూడా ఏవేవి అవుట్కమ్స్ వచ్చాయో అవి కూడా చెప్పాలి. దీనివల్ల కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఏది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉందో అక్కడ కూడా బాగా చర్నింగ్ నడుస్తుంది అండ్ అమ్మకాలు నడుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సెబీ అసెట్ మేనేజర్స్తో ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయమని కూడా చెప్పారు అబౌట్ ఏమేమి రిస్క్స్ అసోసియేటెడ్ ఉంటాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవి. ఇన్ఫ్యాక్ట్ అది కాక అడిషనల్ రీజన్ దేనివల్ల స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్లోని అమ్మకాలు అవుతున్నాయో, బ్రోకర్స్ ఏమో అడిషనల్ మార్జిన్ మనీ అడుగుతున్నారు క్లయింట్స్ తోటి తన పొజిషన్స్ని హోల్డ్ చేసుకోవడానికి. కానీ కొందరు క్లయింట్స్ ఏమో తన పొజిషన్స్ని లిక్విడేట్ చేయడానికి చూస్ చేస్తున్నారు పర్సీవ్డ్ రిస్క్ని ప్రివెంట్ చేసుకోవడానికి. సో దానివల్ల కూడా మేము వీక్నెస్ చూస్తున్నాం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలో.